హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం 2260 కొత్త ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం అయితే జరిగిందనమాట. జీవో ఎంఎస్ నెంబర్ 13 విడుదల చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 2260 కొత్త ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేయడం అయితే జరిగిందనమాట. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను అయితే భర్తీ చేయడానికి ఈ జీవో అయితే జారీ చేశారండి. ఇప్పటికే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళా కొత్తగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులను రాబోయే రోజుల్లో విడుదల చేసే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. దీన్ని బట్టి చూసుకుంటే కన్నా మొత్తం 18,000కు పైగా ఉద్యోగాలను అయితే టీచర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 18,607 పోస్టుల వరకు భర్తీ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలన్నీ ఒకసారి అయితే చూద్దాము. ఏపీలో కొత్తగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కొత్తగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జిటి పోస్టులు, 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట. స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఎస్జిటి పోస్టులు మొత్తం 13 జిల్లాల్లో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 1136 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ పాత జిల్లాల ప్రకారం ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా 1124 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటటువంటి జీవోకి సంబంధించినటువంటి ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏ జిల్లాలో ఎన్ని ఎస్జిటి పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయనే వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.